నేరుగా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మనం చూడబోయే విశ్లేషణ ఒక అద్భుతమైన కథ గురించి. అదే నావికుడు మరియు తీరం. ఇది కేవలం ఒక కథ మాత్రమే కాదు సుమా. జీవితంలో ఎదగాలన్న ఆశయం, ఎదురయ్యే సవాళ్లు, ముఖ్యంగా మన ప్రతిభకు తగ్గ సరైన స్థలాన్ని ఎలా ఎంచుకోవాలి అనే దాని గురించి ఎంతో ఆసక్తికరంగా వివరించే ఒక ప్రయాణం. ప్రతిభకు, మనముండే వాతావరణానికి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. అసలు కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న లాజిక్ ఆలోచిద్దాం. ఒక మనిషికి అద్భుతమైన టాలెంట్ ఉంటే చాలు, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా సక్సెస్ అయిపోతారా? సాధారణంగా అందరికీ వచ్చే ఆలోచనే ఇది. తెలివితేటలు, నైపుణ్యముంటే సులభంగా సక్సెస్ కొట్టేయొచ్చు అని చాలామంది ఫిక్స్ అయిపోతారు. కానీ రియాలిటీ ఎప్పుడూ అంత సింపుల్గా ఉండదు కదా. కేవలం టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోతుందా అన్న పాత నమ్మకాన్ని ఈ కథ ఎలా బ్రేక్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి భాగం గ్రామ ఆవిష్కర్త, చిన్న కుంటలో పెద్ద చాప. ఇక కథలోకెంటరైతే మన మెయిన్ క్యారెక్టర్ పేరు శేషయ్య. రాయలసీమ బార్డర్లో ఉన్న పచ్చని పొలాలు, మట్టి వాసనలతో నిండిన వెలగపూడి అనే ఒక చిన్న గ్రామంలో శేషయ్య పెరిగాడు. ఆ ఊరి జనాలు చాలా సింపుల్. ఎవరికైనా కష్టమొస్తే ఒకరికొకరు సపోర్ట్గా నిలబడతారు. అలాంటి ఊళ్ళో శేషయ్య ఒక లోకల్ ఇన్నోవేటర్ లాంటివాడన్మాట. ఇక్కడ మనం మెయిన్గా గమనించాల్సింది శేషయ్యకున్న మల్టిపుల్ స్కిల్స్ గురించి. ఏదైనా యంత్రం పాడైతే ఇట్టే రిపేర్ చేసేస్తాడు. రైతుల వ్యవసాయ లెక్కల్ని చిటికెలో కట్టేస్తాడు. ఊళ్ళో ఎవ్వరికి ఏ ప్రాబ్లం వచ్చినా సరే దానికి ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ ఇస్తాడు. ఇలాంటి ప్రాక్టికల్ స్కిల్స్ చూసి ఆ ఊరి జనాలంతా అతన్ని విపరీతంగా గౌరవించేవాళ్లు. మన కుర్రాడు ఫ్యూచర్లో పెద్ద స్థాయికెళ్తాడు అని ఊళ్ళో వాళ్లంతా తెగ్గ పొగిడేవాళ్లు. ఆ మాటలు విన్న శేషయ్యకు కూడా తన టాలెంట్ మీద ఓ రేంజ్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఇక రెండో భాగం నగరపు మాయ, హైదరాబాద్ ఆకర్షణ. స్టోరీ అంతా స్మూత్గా వెళ్తుంటే సడన్గా ఒక ట్విస్ట్ వస్తుంది కదా. ఇక్కడ ఆ ట్విస్ట్ పేరు రాఘవ. హైదరాబాద్లో బిజినెస్ చేసే ఈ రాఘవ ఒకరోజు కాస్ట్లీ కారు, బ్రాండెడ్ బట్టలు, చేతిలో లేటెస్ట్ స్మార్ట్ ఫోన్తో ఊళ్ళోకి ఎంట్రీ ఇచ్చాడు. అతన్ని చూడగానే శేషయ్యతో సహా ఊళ్ళో ఉన్న కుర్రాళ్లంతా అవాక్కయ్యారు. రాఘవ చెప్పిన సిటీ లైఫ్, అక్కడి డబ్బు, గ్లామర్ కథలు విన్నాక శేషయ్య మైండ్ పూర్తిగా బ్లాంక్ అయిపోయింది. రాఘవన్న మాటలు ఎగ్జాక్ట్గా చూస్తే హైదరాబాద్లో తెలివైన వాళ్లకు కొదవలేదు, కాని కష్టపడేవాళ్లు చాలా త్వరగా ఎదుగుతారు. అక్కడ అవకాశాలు అంతులేనివి. ఈ మాటలు శేషయ్య మైండ్లో ఒక డేంజరస్ థాట్ను ప్లాన్ చేశాయి. నాకున్న ఇంత టాలెంట్తో ఈ చిన్న ఊళ్ళో పడి ఉండడమెందుకు, సిటీకి వెళ్లి పెద్ద బిజినెస్మెన్ ఎందుకు కాకూడదు అనే ఒక బలమైన ఆలోచన అతన్లో మొదలైపోయింది. ఇక్కడ మనం ఈ రెండు వేర్వేరు ప్రపంచాల మధ్య ఉన్న తేడాని కొంచెం క్లియర్గా అర్థం చేసుకోవాలి. వెలగపూడిలాంటి పల్లెటూళ్ళలో సేఫ్టీ ఉంటుంది, తెలిసినవాళ్ల సపోర్ట్ ఉంటుంది. కాని హైదరాబాద్ లాంటి సిటీ అంతులేని అవకాశాలను చూపిస్తూ ఒక మాయాజాలంలా అట్రాక్ట్ చేస్తుంది. అక్కడ మనకు తెలిసినవాళ్లు ఎవరూ లేరుయా అని పేరెంట్స్ ఎంత వాన్ చేసినా శేషయ్య అస్సలు వినలేదు. తన టాలెంట్ తనను బతికిస్తుందన్న ఓవర్ కాన్ఫిడెన్స్తో సిటీకి ప్యాకప్ చేసేశాడు. మూడవ భాగం చేదు ఓటమి, వాస్తవ పరిస్థితి. ఇక్కడ కొంచెం నెమ్మదిద్దాం, ఎందుకంటే సిటీకి వెళ్ళాక రియాలిటీ ఎలా ఉంటుందో కథ మనకు చూపిస్తుంది. ఎత్తైన బిల్డింగులు చూసి మురిసిపోయిన శేషయ్య తనకున్న టాలెంట్తో శేషయ్య మొబైల్ సర్వీస్ సెంటర్ అని ఒక చిన్న షాప్ ఓపెన్ చేశాడు. కాని గ్రౌండ్ రియాలిటీ వేరు కదా. పల్లెటూళ్ళలో అందరికీ తెలిసిన శేషయ్య ఈ మహానగరంలో ఎవరికీ తెలియని ఒక స్ట్రేంజర్ మాత్రమే. షాప్ తెరిచిన మొదటి రోజు ఎవ్వరూ రాలేదు. మధ్యాహ్నానికి ఒకే ఒక్క కస్టమరొస్తే వాళ్ల ఫోన్ను తన స్కిల్లంతా వాడి పర్ఫెక్ట్గా రిపేర్ చేసిచ్చాడు. కాని ఆ కస్టమర్ ఫోన్ తీసుకుంటూ ఒక మాట అన్నాడు, పక్కనే ఉన్న పెద్ద షాప్లో అయితే రిపేర్ చేసినందుకు బిల్లు కూడా ఇస్తారు అని. ఈ ఒక్క కౌంటర్తో శేషయ్య కాన్ఫిడెన్స్ ముక్కలైపోయింది. సిటీ కస్టమర్లకు కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు, వాళ్లకు బ్రాండ్ కావాలి, సిస్టమ్ కావాలి, నమ్మకం కావాలి అని ఈ చిన్న ఇన్సిడెంట్ మనకు చెప్తోంది. కొత్తవాడైన శేషయ్య వైపు ఎవ్వరూ కన్నెత్తి కూడా చూడలేదు. ఇది నిజంగా ఒక హార్ష్ రియాలిటీ. ఆ తర్వాత వరుసగా జరిగిన సంఘటనలు చూస్తే ఒక పక్క కస్టమర్లు రాకపోయేసరికి షాప్ నడవలేదు, మరోపక్క అద్దెలు, తినడానికి ఫుడ్ ఖర్చులు తడిసి మోపెడయ్యాయి. కట్ చేస్తే సరిగ్గా 3 నెలల తర్వాత షాప్ ఓనరొచ్చి వారం రోజుల్లో రెంట్ కట్టకపోతే షాప్ ఖాళీ చేసేయని వార్నింగ్ ఇచ్చాడు. తనకెంత టాలెంట్ ఉన్నా ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదో అర్థంకాక మెంటల్గా, ఫైనాన్షియల్గా పూర్తిగా కుంగిపోయిన శేషయ్య కన్నీళ్లతో తన షాప్ను మూసేయాల్సొచ్చింది. 4వ భాగం తాతయ్య పాఠం, అర్ధరాత్రి ఆవిష్కారం.
షాప్ మూసేసి తలదించుకొని ఎంతో నిరాశగా శేషయ్య తిరిగి ఊరికి వచ్చేశాడు. ఊళ్ళో కొంతమంది పనిగట్టుకొని మరీ ఎగతాళి చేశారు. ఆ రాత్రి ఒంటరిగా ఎంతో బాధతో కూర్చున్న శేషయ్య దగ్గరికి వాళ్ల తాతయ్య వచ్చాడు. నాకున్న తెలివితేటలతో ఎక్కడైనా గెలుస్తాననుకున్నాను తాతయ్య, కాని నేనేమ్మీ పీకలేకపోయాను అని ఏడ్చేశాడు. అప్పుడు ఆ తాతయ్య ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాడు. అదే ఈ కథకు అసలైన టర్నింగ్ పాయింట్. తాతయ్య సైలెంట్గా ఇంట్లోకి వెళ్ళి ఒక పాత్రలో నీళ్లు తెచ్చాడు. ఒక చిన్న కాగితపు పడవను చేసి ఆ నీళ్లల్లో వదిలాడు. ఆ పడవ నీళ్లల్లో భలే చక్కగా తేలుతూ ముందుకు వెళ్ళింది. ఆ తర్వాత నీళ్లల్లో ఉన్న పడవను తీసి కింద నేలమీద పెట్టాడు. అది ఒక్క అడుగు కూడా కదలలేదు. ఎంతో అద్భుతంగా తయారుచేసిన పడవ అయినా సరే దానికి కరెక్ట్ ఎన్విరాన్మెంట్ లేకపోతే అది ఏమాత్రం పని చెయ్యదని ఆ తాతయ్య ప్రాక్టికల్గా కళ్లకు కట్టినట్లు చూపించాడు. అప్పుడు ఆ తాతయ్య చెప్పిన మాటలు అక్షర సత్యాలు. నీళ్లలో పడవ భలే దూసుకుపోతుంది, కాని నేలమీద పెడితే ఒక్క అడుగు కూడా కదలదు. ఎప్పుడైతే శేషయ్య తన టాలెంట్ మీద తనకే డౌటొచ్చి కుంగిపోయాడో అప్పుడు ఈ అద్భుతమైన ఉదాహరణ అతని బ్రెయిన్లో ఒక బల్బు వెలిగేలా చేసింది. మనిషికి ఎంత పెద్ద టాలెంటున్నా సరే అది కరెక్ట్ ప్లేస్లో లేకపోతే దానికి జీరో వాల్యూ అన్న ఒక పచ్చి నిజాన్ని ఈ డైలాగ్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తుంది. 5వ భాగం, సరైన పరిసరాలు, అసలైన గమ్యం. ఈ ఎక్స్పెరిమెంట్ తరువాత శేషయ్య లైఫ్ ఎలా టర్న్ తీసుకుందో చూద్దాం. అతను పాత ఫెయిల్యూర్ తలుచుకుని కూర్చోలేదు. తనకు అణువణువు తెలిసిన పాత ప్రపంచంలోకి, అంటే అగ్రికల్చర్ ఫీల్డ్లోకి మళ్లీ దిగాడు. ఊరిలో రైతులు వాడే వ్యవసాయ యంత్రాలను రిపేర్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎందుకంటే ఈసారి అతనికొక క్లారిటీ వచ్చేసింది. తన టాలెంట్కు అసలైన అడ్రస్ ఏంటో అతనికి అర్థమైపోయింది. ఇక్కడ శేషయ్య వాడిన స్ట్రాటజీ చూస్తే చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. సిటీలోలాగా తానెవరో కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సిన పని లేదు. ఊళ్ళో తనమీద జనాలు పెట్టుకున్న నమ్మకాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకున్నాడు. లోకల్ రైతుల ప్రాబ్లమ్స్ ఏంటో అర్థం చేసుకుని తన స్కిల్స్తో వాళ్లకు బెస్ట్ సొల్యూషన్స్ ఇచ్చాడు. ఇంకేముంది, చూస్తుండగానే చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా జనాలు క్యూ గట్టారు. బిజినెస్ ఎక్స్పాండ్ అవ్వడమే కాదు, పాతాళానికి పడిపోయిన శేషయ్య కాన్ఫిడెన్స్ మళ్లీ పీక్స్కి వెళ్ళిపోయింది. సో ఈ స్టోరీ మొత్తం విన్నాక మనం ఫైనల్గా క్యాచ్ చేయాల్సిన పాయింట్ ఒక్కటే. అసలు రియల్ సక్సెస్ అంటే ఏంటి? అది కేవలం టాలెంట్ మాత్రమే కాదు. టాలెంట్కి తోడుగా కరెక్ట్ ఎన్విరాన్మెంట్ యాడ్ అయినప్పుడే అది కంప్లీట్ సక్సెస్ అవుతుంది. విత్తనం ఎంత క్వాలిటీదైనా మొలకెత్తాలంటే మంచి మట్టి కావాలి కదా. అలాగే మన టాలెంట్ ఎంత తోపైనా సరే దాన్ని గుర్తించే కరెక్ట్ ప్లేస్ ఉండి తీరాల్సిందే. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు ఈ కథ మనకొక సాలిడ్ క్వెశ్చన్ను వదిలివెళ్తోంది. మనం కూడా మన పడవలను నేలమీద నడపాలని ట్రై చేస్తున్నామా? అంటే మనకున్న స్కిల్స్కి ఏమాత్రం సెట్ అవ్వని రాంగ్ ప్లేస్లో ఉండి సక్సెస్ కోసం గిలగిల కొట్టుకుంటున్నామా? ఒక్కసారి డీప్గా ఆలోచించండి. మన టాలెంట్కు ఎక్కడైతే రెస్పెక్ట్ దొరుకుతుందో, ఎక్కడైతే కరెక్ట్ ప్లాట్ఫామ్ దొరుకుతుందో అదే మనకు సరైన తీరం. ఆ తీరాన్ని వెతుక్కోవడం మన చేతుల్లోనే ఉంది. ఈనాటి సారాంశం ద్వారా మనందరికీ ఒక మంచి క్లారిటీ వచ్చిందని ఆశిద్దాం. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం కదా. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.